గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇద్దామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. స్థానిక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ గడిచిన 15 సంవత్సరాలుగా పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులు అన్నీ కలిపి పనిచేస్తే మన విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితులు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో తనను ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారని అమర్నాథ్ వెల్లడించారు. దానికి అవసరమైతే అమర్నాథ్ పోటీ నుంచి తప్పుకొని 15 నియోజకవర్గాల గెలుపు కోసం పనిచేస్తారనేటువంటి మాట చెప్పారు. గాజువాక శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారి నాయకత్వంలో సోదరుడు దేవన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారు గాజువాకలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమావేశాన్ని గౌరవ కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించి రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు ఏ రకమైనటువంటి ప్రణాళికలు చేయాలి, ఏ రకంగా ఎన్నికల ప్రచారాన్ని రేపు పార్టీ విజయం కోసం ఏ రకంగా కష్టపడాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏ రకంగా మళ్ళీ రాష్ట్రానికి రెండోసారి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి గాజువాకలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి రానటువంటి కాలంలో 1-2 రోజుల్లో పూర్తి స్థాయి ప్రణాళికల్ని రూపొందించి ఏ రోజు నుంచి ఎక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టాలి, ఏ సమావేశాలు నిర్వహించాలనేటువంటిది పెద్దలందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకుంటాం. పూర్తి స్థాయిలో పెద్దలు గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు వారి సహకారం, అలాగే పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారు, వెంకటరామయ్య గారు, అలాగే మొన్నటి వరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి గురుకుటి రామచంద్రరావు గారు, దేవన్ గారు, వంశీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక ప్రణాళికను రూపొందించి రానటువంటి కాలంలో గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు అందరూ కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి గాజువాక నియోజకవర్గంని బహుమతిగా ఇవ్వాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నాం.